చంద్రబాబు కావాలా? చంద్రబాబే కావాలి. ఎందుకు? జగన్ వస్తే ఏం జరగదు కనుక. ఒక ధాన్యం కొనే దాని మీద పెట్టాడు కదా, ధాన్యం ఎప్పుడు కొనాలి? ధాన్యం కొనాలంటే దానికి మిల్లులు ఉండాలా? 100 బస్తాలు ఎత్తుకెళ్తే 20,000 మిల్లులు దింగుతున్నారు. రైతుకి ఏమంటుంది? పైన వాన వచ్చింది కనుక కాటా వల్లేరి గవర్నమెంట్ కొనాలంటే 4 ఊళ్ళకి ఒక రైస్ మిల్లు పెట్టాలి. ఒక రైస్ మిల్లు పెట్టి ఈ ఉన్న ధాన్యం అంతా అక్కడ చూడండి, మా అధికారులు తీసుకోకపోతే మాకు ఎవరైనా ఫోన్ నెంబర్ పెట్టాలి. అవునా? 20 రోజులు అవుతుంది నేను కుప్పలు కొట్టి 5 ఎకరాలు, వాటి ముఖం చూసినాడు లేడు. దాదాపు ఎకరానికి 60,000 పెట్టే నేను. మరి ఆడ నుంచి వస్తే గాలి వరకు పోయింది, ఇంతవరకు ఏమీ లేదు. ఏం చేయాలా? ఇట్లాంటి గొడ్డుమోతి రాజకీయ గొడ్డుమోతాళ్ళకి మేము ఓట్లేసి గెలిపించింది గొడ్డుమోతాళ్ళు. ఒక్క నా కొడుకు కూడా రాజకీయం తెలవదు. అసలు కాలువలను వదులుతారు. ఎప్పుడు వదులుతారు? వాళ్ళు ఇష్టం వస్తే వస్తారు. అసలు వీళ్ళ మీద నిదానం ఉంది. అసలు వాళ్ళకి చెత్త చూస్తే లేదు, వాళ్ళకి ఏమీ లేదు. అసలు టీడీపీ పక్కా వస్తుందా? టీడీపీని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. టీడీపీని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆ ఫ్యాన్కి వైర్లన్నీ కాలిపోయినాయి. ఆ వైర్లు బాగు చేయాలంటే వాళ్ళ నాన్న లేడు. వాళ్ళ నాన్న పైన ఉన్నాడు. దాన్ని ఆ వైర్లు అతికించడానికి ఎవడల్లా కాదుగా, ఆయనల్లా ఉంది. ఒక పార్టీని కుంగటేళ్లతో కూడా సహా తీయకూడదు, అనుకోకూడదు. మన ధర్మం ప్రకారంగా మనం పోవాలా. ఎదురు ఎట్టపోతే మనకెందుకు? రాజశేఖర రెడ్డి గారు ఏమనేవాళ్ళు? ఏమంటే చంద్రబాబు నాయుడు నెమ్మది తీయాల్సి వస్తే వీళ్ళు సీనియర్ ముఖ్యమంత్రి, వీళ్ళు చెప్పండి మేము చేయకపోతేనే కదా అనేవాళ్ళు. అవునా? ఈయనేమంటున్నాడు? కుంగటేళ్లతో కూడా తీయాలని అనుకోకూడదు. ఏ పార్టీ ముందుకు వెళ్దు. ఇక్కడ బాపట్లలో నరేంద్రవరం కావాలా, కోనరావు భూపతి కావాలా? నరేంద్రవరం రాజే కావాలి. ఎందుకు? నరేంద్రవరం రాజు గారు అంటే ఒక శక్తి, ఒక పార్టీ కోసం కాదు. నరేంద్రవరం గారు అంటే ఒక శక్తి. పక్కా గెలిపించుకుంటారా? ఎవరిని? వెంకటేష్ నరేంద్రవరం 50,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఆపుకోమను. మాటల వరకునేనా? ఏమండి? మాటలైనా గెలిపించుకుంటారు.